హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మను వ్లాగ్స్. ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్తున్నామండి. వైజాగ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అన్నయ్య వాళ్ళ బాబుకి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్కి రింగ్స్ తీసుకోవడానికి, డ్రెస్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నామండి. ఇక్కడ బొటిక్కి వెళ్ళాం అనమాట. బొటిక్లో అయితే ఇలా ఉన్నాయి డ్రెస్సులు, చాలా బాగున్నాయండి. పాపకి ఏ డ్రెస్ వేసినా ఎక్సలెంట్గా ఉన్నదనమాట. ఎంగేజ్మెంట్ తర్వాతే పాపను చూపిద్దామని వీడియోలో అయితే నేను పెట్టలేదు. బొటిక్లో డ్రెస్సులు చూసారా, చాలా అందంగా ఉన్నాయండి. పాపకి శారీస్ కన్నా డ్రెస్సులు అయితే చాలా బాగా సూట్ అయ్యాయండి. ఏ కలర్ డ్రెస్ వేసినా డ్రెస్సులు అయితే మాత్రం ఎక్సలెంట్గా సూట్ అయ్యాయి. బాబుకి సూటు కూడా అక్కడే. ఇది చూసారు కదా, ఈ రెడ్ ఫ్రాకు కలర్ చేంజ్ చేసి ఇదే మోడల్లో అయితే మేము ఫ్రాకు ఆర్డర్ ఇచ్చామన్నమాట. చూసారు కదా, చిన్నపిల్లలు అయితే మరీ ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్, డిజైను, కలరు మనం ఏం చెప్తే అది తయారు చేస్తారు కదండి. ప్రత్యేకించి మనం చెప్పినట్టుగా తయారు చేస్తారు కాబట్టి ఆ రేట్లు అయితే తీసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడి నుంచి డ్రెస్సులు అయితే చూసుకొని రెస్టారెంట్కి వచ్చామండి. మధ్యాహ్నం 2:30 అంతా అయిపోయింది. రెస్టారెంట్కి అయితే వచ్చాం. రెస్టారెంట్కి వచ్చి బిర్యానీలు అయితే ఆర్డర్లు ఇచ్చుకొని ఐస్ క్రీమ్లు, బిర్యానీలు శుభ్రంగా తినేసాము. ఫుల్గా తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ రెస్టారెంట్లోని పుచ్చకాయని చెక్కి పెట్టారండి, భలే పెట్టారు. ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో అయితే ఇలాంటివి చేసేవారు. తర్వాత నేను ఇక్కడ చూసాను ఈ రెస్టారెంట్లో అయితే రెస్టారెంట్ ఎంట్రన్స్ అండి ఇది. ఈ రెస్టారెంట్ పేరు ఏం పేరు కూడా సరిగా చూడలేదు. ముందైతే ఇది ఆర్డర్ పెట్టాము, తినేసాము. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల మేము వెజ్జే కానీ నాన్ వెజ్ అయితే తీసుకోలేదు. బిర్యానీ అయితే పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఇంకో ఏదో బిర్యానీ, 3 రకాల బిర్యానీలు అయితే ఆర్డర్ ఇచ్చారు. నాన్ వెజ్లో కూడా 3 రకాల బిర్యానీలు ఆర్డర్ ఇచ్చుకున్నారు నాన్ వెజ్ తిన్నారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి షాపింగ్ పేరు చెప్పి. ఇదిగా ఐస్ క్రీమ్ అయితే, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే తిన్నానండి. ఎందుకంటే షుగర్ ఉంది కదా, అందుకని ఎప్పుడో కానీ ప్రిపేర్ చేయను. ఈరోజైతే తెగించుతాను, ఇంకా నచ్చింది తింటానని. అయితే ఇలాగా హోటల్ అయిపోయిన తర్వాత అయితే శారీస్ చూడడానికి కళామందిర్కి అయితే వచ్చాము. కళానికేతన షాప్కి అయితే వచ్చాము, బట్టల షాప్కి. చీరలు అయితే చూసాము. చీరలు ఇదే షాప్లో మా పాపకైతే తీసామండి. అప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఎక్కువగా మేము అనుకున్నట్టు అప్పుడు ఉన్నట్టు లేవు అనిపించింది. ఇప్పుడైతే నాకు కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల మరి ఏంటో, మరి నాకేమే అనిపించిందో, నాకైతే చీరలు అయితే అంతగా నచ్చలేదండి. 2-3 షాపులు తిరిగాము. చీర ఎందువల్ల నచ్చలేదు అని చెప్పలేను. చీర కట్టుకుంటే కొద్దిగా 2,000 రూపాయల చీర అలాగే ఉంది, 10,000 రూపాయల చీర అలాగే కనిపిస్తుంది. మరి ఎందుకో తెలీదు, ఏంటి అని నిర్ణయించుకోలేకైతే చీర అయితే ఇక్కడ తీయలేదు. మళ్ళీ కళానికేతన్లో అయితే తీయలేదు. మళ్ళీ లక్కీకి వెళ్ళాము. లక్కీలో కూడా చూసాము, అక్కడైతే తీసాను. లక్కీలోనే ఒక చీర అయితే తీసాము. తీసిన తర్వాత మళ్ళీ రింగులకి వెళ్ళామండి.
రింగులు ఒకటని ఫిక్స్ అయ్యి వచ్చారనమాట మా మేనల్లుడు అల్లును. వాటి కోసం కూడా 2-3 షాపులు తిరిగాము. ఖజానాలో మోడల్స్ ఉంటాయని వెళ్ళామండి. ఖజానాలో కూడా మేము అనుకున్న మోడల్ అయితే లేదు. రింగ్స్ అయితే చాలా మోడల్ తక్కువ ఉన్నాయి. ఖజానాలో నగలు ఎక్కువ, మోడల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి మధ్యన అయితే నేను చూసినప్పుడు. కానీ రింగ్స్ అయితే ఎక్కువ మోడల్స్ ఏం కనిపించలేదు. అంజుంగరాలు అయ్యే కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బట్టల షాపు కూడా, కళానికేతన ఎదురుగా ఉన్న బట్టల షాపు కూడా వెళ్ళామండి. అక్కడ కూడా చూసాము. అస్సలు అక్కడ నచ్చలేదు. మా వాళ్ళకి అస్సలు నచ్చలేదు. నేనైతే చూడలేదు, అక్కడ చూడలేదు. నేను వీడియో తీసుకోవడం ఉండేసరికి నాకు సరిపోయింది. మా వాళ్ళు అయితే చూసి ఇక్కడ బాగాలేవని నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు బయటకే వెళ్ళిపోయారు. అప్పుడు నేను కూడా ఇంకా వాళ్ళు బయట ఉన్నారనేసి అప్పుడు వెళ్ళాను అనమాట. నీకు ఎక్కడికి వచ్చినా వీడియోలు కావాలే అనేసి అంటున్నారు వాళ్ళైతే. ఇంక మనసులో ఎక్కడున్నావో చూడవా, నువ్వు వీడియో తీసుకుంటావా అని అంటున్నారు. మరి నా డ్యూటీ అదే అయినప్పుడు నేను అదే చేయాలి కదండి అని నేను అనేసి క్యామ్డీగా తీసుకున్నాను. ఇలా బట్టలకైతే వీడియో మొత్తం వాళ్ళు వద్దన్నారు కానీ మనం చూడకుండా అయితే తీసేసాం. ఏంటి, వాళ్ళకు కూడా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదండి, ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మేదనైతే ఏనుగు బొమ్మలు ఇవి కట్టారండి. వాటి గురించి అని ఇందాక మేదకి తీశాను. నాకు అవైతే చాలా బాగా నచ్చాయి. చాలా షాపుల్లో ఉన్నాయి అవి అలా కట్టి. అవి ఎక్కడ దొరుకుతున్నాయి అని అడిగాను కూడా. తెలియదండి, మా ఓనరాలే చూసుకుంటారు, మాకు అలాంటివి తెలియదండి, ఓన్లీ వర్క్ చేస్తామని చెప్పేశారు. ఇప్పుడైతే లక్కీకి వచ్చామండి. ఇక్కడికి లక్కీలోనైతే ఈ చీర అయితే తీసుకున్నాము ఫైనల్గాన. అంటే తాంబూలాల్లోనే పెట్టివ్వడానికి అనమాట. ఒక చీర అయితే ఇక్కడ తీసుకున్నాము. అక్కడ లక్కీలో వినాయకుడు చూడండి, చాలా బాగున్నాడు, చాలా బాగా పెట్టారు. ఇక్కడ దండం పెట్టేసుకొని చిన్న వీడియో అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. వెళ్ళిన షాపింగ్కి అయితే మాత్రం మ్యాక్సిమం అంతా చేసుకొనే వచ్చామండి. ఎక్కడ కూడా షాపింగ్ అయితే బ్యాలెన్స్, ఇంకా వీలైతే ఒక 5 తులాలు నగ తీసుకుందాం అనుకున్నాం, అది అవ్వలేదు. అయితే మ్యాక్సిమం అయితే షాపింగ్ క్లోజ్ చేస్తాము, మళ్ళీ పెళ్ళికే చెయ్యాలి. మరి నైటు 12:30 ఎంత అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. 12:30 అయిపోయింది. ఆ రింగ్స్ అయితే వాళ్ళు అనుకున్నట్టే వచ్చాయండి. లాస్ట్కి బాగా దొరికాయి అని అనుకున్నాము. రింగులు అయితే 2-3 షాపులు తిరగడం వల్ల నగ కూడా 5 తులాలు నగ కొందాం అనుకున్నాం కదండి, అవి కూడా చూసాం అనమాట. ఇది ఇలా చూసాము. నక్లీసు చిన్న స్టెప్ హారంలాగా ఉండేలా అని చూసాము. ఇదిగోండి చూసారు, హ్యాండ్స్తో లవ్ సింబల్ పట్టుకున్నట్టు. ఈ వీటి కోసం చూసాం అనమాట. చాలా బాగున్నాయి రింగ్స్ అయితే. అరతులం బాబుది, పావుతులం పైనే, పాపది కూడా 1 గ్రాము ఎంతో తక్కువ కానీ అరతులం వచ్చేసిందండి పాపది కూడా. 2 సేమ్ వెయిట్కి 5,000 10,000 తేడా ఉంది కానీ కరెక్ట్గా ఉన్నాయి. బాగున్నాయి రింగ్స్ అయితే. 2 డిజైన్ ఒకేలాగా ఉన్నాయి, కపుల్స్ రింగ్స్ కదా. ఇలా రింగ్స్ అయితే తీసుకొని ఆ రోజుకి షాపింగ్ ముగించుకొని ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు హోటల్లో జిఆర్టీ జ్యువెలరీలో కొన్నామండి రింగ్స్. చూసారు కదా, ఇక్కడ ఫోన్పే చేస్తే గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఒక చిన్న స్టీల్ పెన్ కళాయిలాగా వదిన నన్ను తీసుకోమనగలే తీసుకున్నానండి రింగ్స్ అయితే. అతను 100 తులాలు బంగారంకి రావాలమ్మా అని దీవిస్తున్నారు. ఓకే అండి, మీ నోటు దయవల్ల అయిపోతే చాలు, 100 తులాలు బంగారం కొనే శక్తిని ఇస్తే చాలు దేవుడు అనుకొని నవ్వుకుంటూ వచ్చేసాను.
ఇక్కడ గిఫ్ట్ ఇస్తున్నారండి. ఏ గిఫ్ట్ కావాలా అని అడిగి చిన్న చిన్నవి బాక్స్ ఇచ్చారు. చిన్న బాక్సు చిన్న పెన్ను ఇచ్చారనమాట. ఒకటి నేను ఒకటి మా చెల్లిగారి పాప అయితే పట్టుకెళ్ళిపోయాం. అన్నయ్య వాళ్ళకైతే ఇవ్వలేదు ఏవిని. ఇంక తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ఫుడ్ కోర్ట్లో అయితే ఫుడ్ తీసుకున్నామండి. అది చిన్న వీడియో పెడతాను. ఇంకా వీడియో ఎక్కువైపోతే లెందీ వీడియోలు అయితే నావి ఎవరో చూడట్లేదని ఇంక ఇక్కడితో ఆపేసాను అనమాట వీడియోని. ఇంకో వీడియోలో పెడతాను అది ఫుడ్ కోర్ట్లో. అది కూడా బాగానే ఉంది. ఫుడ్ కోర్ట్ గురించి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు.